హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సింపుల్ మెథడ్లో ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్పడానికి వచ్చేసానండి. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. నేను చెప్పే విధంగా మీరు కానీ కటింగ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనము లైనింగ్ ఈ విధంగా వేసుకొని మడత వేసుకొని ఒక 1/2 ఇంచ్ లైన్ మార్క్ చేసుకోవాలన్నమాట. లైన్ మార్క్ చేసుకున్నాక మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత అవసరం వద్దో అంత పెట్టుకోండి. నేను 13 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 1/2 ఇంచ్ వచ్చేసరికి నేను లెంత్ మొత్తం 13.5 ఖర్చు కోసంతో కలిపి 13.5 మార్క్ చేశాను. ఇక్కడ కూడా 13.5 మార్క్ చేసి ఇప్పుడు బాక్స్ లాగా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ తీసుకుందాము. షోల్డర్ నేను 5.5 తీసుకుంటున్నాను. మన నెక్ డీప్ని బట్టి మన షోల్డర్ మార్క్ చేయాలని ఆల్రెడీ నేను చెప్పేశాను మీకు. సో ఆర్మ్ హోల్ డౌన్ కూడా నేను 5.5 తీసుకున్నానండి. సో ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మనకు వీపు లెంత్ అంటే బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసరికి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా గీసుకోండి, మార్క్ చేసుకోండి. సో నెక్ వచ్చేసరికి నేను చూడండి, ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ గీసుకుందాం మనము. చెస్ట్ వచ్చేసరికి 34 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి మనము. ఏదైనా కానీ 4 డివైడెడ్ బై 4 చేయాలి. 8.5 వచ్చింది. ఒక 1/2 ఇంచ్ వచ్చేసరికి నేను ఖర్చు కోసము అంటే కలుపుకోవాలి. మనకు బ్లౌజ్ అప్పుడే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. సో ఈ ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేశాను. నడుము వచ్చేసరికి మనకు 31 ఉంది. 32 ఉంది. నడుము వచ్చేసరికి మనకు 7.5 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి నడుము. ఇప్పుడు ఇటుపక్క లైన్ గీసుకోండి, ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. నెక్ వచ్చేసరికి మనకు చూడండి, ఆర్మ్ వచ్చేసరికి నాకు 7.5 ఉంది. సో చూడండి, 7.5 పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా వస్తేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సంక దగ్గర ఒక కాటు పెట్టుకుందాము. సో ఇప్పుడు నెక్ గీసుకుందామండి. నేను వచ్చేసరికి ఈ విధంగా స్టార్ నెక్ లాగా ఇలా గీసేసుకున్నాను. సో ఈ విధంగా నెక్ గీసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి బ్యాక్ ఈ విధంగా కటింగ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎంతో అందమైనగా సింపుల్గా మనకు ఈ నెక్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ భాగం తీసుకుందాం మనము. ముందుగా బ్యాక్ పార్ట్ పెట్టి యాజ్ యూజువల్గా మనం కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పెట్టి కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా వదులుకోవాలి. ఒక సిస్టర్ అడిగారు, సిస్టర్ మీరు ఎక్స్ట్రా కటింగ్ పెట్టకుండా మీరు కట్ చేస్తే సరిపోద్దా అని. ఈ విధంగా నేను క్లాత్తోనే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుద్ది. ఇప్పుడు ఇది ఉంది కదా బ్యాక్, ఈ విధంగా మనము కొంచెం లాక్కొని సంక దగ్గర ఫస్ట్ బ్యాక్ సంక ఎక్కడ దాకుందో అంతవరకు కార్డు పెట్టేసుకుందాం మనము. సో ఇప్పుడు ఇది తీసేయాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నేను 6.5 ఇంచెస్ తీసుకున్నాను.
ఇప్పుడు దీన్ని రౌండ్గా గీసుకుందాము. ఇటు పక్క కూడా 2.5 మార్క్ చేశాను. ఒక బాక్స్ లాగా గీసుకొని దాని మీద రౌండ్ గీసుకోండి. అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇటు నుంచి 4 ఇంచెస్ మార్క్ చేయండి. ఓకేనా, 4 ఇంచ్. ఈ కింద వచ్చేసరికి మనకు 3.5 లేదా 3 మార్క్ చేసుకున్నా కానీ మనకు సరిపోతుంది అనమాట. కింద 3.5, 3 మిడిల్లో 4 అనమాట. ఇప్పుడు ఈ లైన్ కలిపేసుకోండి. మీరు కరువు నీట్గా వచ్చే విధంగా గీసుకోండి. తర్వాత ఒక 1.5 ఇంచ్ దీని పక్కన మనం మార్క్ చేసుకోవాలన్నమాట. గీసుకున్నారు కదా, ఇది సింపుల్ మెథడ్ అనమాట. ఇది ఒక కొత్త రకం మెథడ్. మీకు ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. ఫ్రంట్ లోతు తీసుకోవాలి, అది మర్చిపోబాకండి. నెక్స్ట్ ఏంటంటే ఇటు ఒక 1.5 ఇంచెస్ మనము లెంత్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ పీస్ కటింగ్ చేసేసుకోండి. సో మన ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ కొంచెం షేప్ తీసుకుందాం మనము. ఓకేనా, నెక్స్ట్ మనము లైనింగ్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టి మనము కటింగ్ చేసుకోవాలి. సో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా, నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమంటూ మర్చిపోవాకండి. మీకు ఏమైనా వీడియోస్ కావాల్సి ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.